అడ్డదారులు అమెరికాకి వెళ్ళిన భారతీయుల్ని తిప్పి పంపడం కొత్త ఏమీ కాదు. ట్రంప్ వచ్చాకే కాదు, ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి పబ్లిసిటీ ఎక్కువయ్యి హైలైట్ చేస్తున్నారు. కానీ 2009 నుంచి 24 దాకా ఇప్పటికి 15,564 మందిని పంపేశామంటూ అమెరికా చెప్తుంటే భారత ప్రభుత్వం అది ధృవీకరిస్తోంది. అమెరికా ప్రభుత్వం మరో 295 మంది భారతీయుల అక్రమ వలసదారులను వెనక్కి పంపించబోతుంది. వీళ్ళంతా ప్రస్తుతం తమ నిర్బంధంలో ఉన్నారు. త్వరలో వాళ్ళని తిరిగి పంపించేస్తామని అమెరికా అధికారులు తెలిపినట్టు కేంద్ర విదేశాంగ శాఖ శుక్రవారం రాజ్యసభకి చెప్పింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 388 మంది భారత జాతీయులను వెనక్కి పంపారని వివరించింది. సిపిఐ సభ్యుడు జాన్ బ్రిటస్ దీని మీద అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ ఇలా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. అక్రమ వలసదారులను వెనక్కి పంపించేయడం అనే ప్రక్రియ ట్రంప్కి ముందే మొదలైందని, 2009-24 మధ్యకాలంలో 15,564 మందిని వెనక్కి పంపారని చెప్పింది. ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చి 4 ఏళ్ల కాలంలో 6,000 మంది భారతీయులను అక్రమ వలసదారులకు గుర్తించి పంపించేశారు. బైడెన్ ప్రభుత్వం అదే తరహాలో 3,652 మందిని భారతీయ అక్రమ వలసదారులను తిరిగి పంపించింది. ఇదే సందర్భంలో భారతీయ అక్రమ వలసదారులను సంఖ్యలు వేస్తారించిన అంశం మీద విపక్షాలు నిరసన చెప్పినాయి. దీని మీద కేంద్ర విదేశాంగ శాఖ స్పందిస్తూ ఈ అంశం మీద అమెరికాకి నిరసన తెలిపామని చెప్పింది. ఫిబ్రవరి 5న భారత్కు తిరిగి పంపిన వాళ్ళ చేతులు కాళ్ళకి సంఖ్యలు వేసిన విషయం అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యంగా మహిళలకు సంఖ్యలు వేయడం మీద అభ్యంతరం గట్టిగా తెలియజేశాం. ఆ తర్వాత అమెరికా వైఖరి మారింది. అదే నెల 15-16 తేదీన పంపిన మరో విడత అక్రమ వలసదారులు పిల్లలు స్త్రీలకు సంఖ్యలు వేయలేదంటూ విదేశాంగ శాఖ చెప్పింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన మొదటి నెల రోజుల్లో మొత్తంగా 37,600 మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపించారని చెప్పింది. మరోవైపు అమెరికా పౌరులను వివాహం చేసుకోవడం ద్వారా వేగంగా గ్రీన్ కార్డు పొందాలని భావించే వాళ్ళకి అమెరికా పౌరసత్వ వలస సేవల భాగం USCIS గట్టి షాక్ ఇచ్చింది. వలస ప్రయోజనాలు పొందడానికి ఉద్దేశించిన మోసపూరిత వివాహాలు వ్యవస్థను బలహీనపరుస్తాయని, ఇటువంటి చర్యలు ఫెడరల్ నేరంగా పరిగణిస్తామని చెప్పింది. దీనికి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, 2 కోట్లకు పైగా జరిమానాతో బహిష్కరణ కూడా దారితీసే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.